హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ స్వర్ణ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి. రెగ్యులర్గా మనం గోంగూర ఆకుని మిక్సీలో వేసి చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈసారి మిక్సీలో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. శుభ్రంగా కడిగినటువంటి ఒక గోంగూర కట్ట ఆకుల్ని కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఆకు మొత్తం ఉడికి ఇలా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. ఆయిల్లో వేపినటువంటి ఎండుమిర్చిని యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కట్ట గోంగూర ఆకుకి 50 గ్రాముల ఎండుమిర్చి పౌడర్ సరిపోతుంది. ఒక కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 7 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కలపాలి. 1 టీ స్పూన్ ఇంగువ వేసి మిక్స్ చేయండి. ఎండుమిర్చి పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో గోంగూర ఆకుని వేసేయండి. రుచికి సరిపడేంత సాల్ట్ వేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.